హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ మోక్షిల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఇంకా నేను బెంగళూరు నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నామండి. మీరు చూడొచ్చు, యాక్చువల్లీ ఇది మౌంటైన్స్ దగ్గర ఫేస్ అంతా చూస్తేనే మీకు తెలుస్తుంది కదా తిరుపతి అని. ఇంకా నేనైతే 10 ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు మళ్ళీ అయితే వెళ్తున్నాను. పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం వచ్చాను. ఆఫ్టర్ 10 ఇయర్స్ మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. ఇంకా తిరుపతికి అయితే మేము ఆల్మోస్ట్ 4 o'clock అలా బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాము. మార్నింగ్ 10 o'clock అక్కడ బయలుదేరినాము. ఇక్కడైతే 4 o'clock అలా దిగామండి. ఇంకా ఇక్కడైతే మాకు నామాలన్నీ చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకా దేవుని దర్శనము బాగా జరగాలి అని కోరుకుంటున్నాను. సడన్గా అనుకున్నాము, 3 months బ్యాక్ అయితే వెళ్ళాలి అనుకుని టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. మనం ఎన్నిసార్లు వెళ్ళాలి అనుకున్నా కానీ దర్శనం మనకి యాక్చువల్లీ జరగదు కదా. మనకి ఆ దేవుడు రాసి పెట్టాలి అని అంటారు కదా అండి, అలానే అనుకుంటాను. 10 years తర్వాత మాకు ఈ ఛాన్స్ అయితే దొరికింది. సో మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాజ్ నా ఇద్దరు పిల్లలకి ఫస్ట్ టైం దేవుని దర్శనం అయితే వాళ్ళు కూడా ఈ క్రౌడ్లో అంతా ఎలా ఉంటారో అని కొంచెం భయంగా ఉంది. సో లెట్ మీ సీ, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే ఇక్కడ కొండ దగ్గర అంతా ఇవన్నీ చూసేసి గోవిందా గోవిందా అనుకొని ఉన్నది. సో చాలా బాగుందండి. ఆఫ్టర్ 10 years అయితే చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. ఇంత బాగుంది అంటే మేము అప్పుడు నైట్లో వచ్చాము, అంత అబ్జర్వ్ చేయలేదు. కానీ ఇప్పుడు పొగల్లోనే వెళ్తున్నాం కదా, సో బాగున్నది. నాకైతే చాలా ఇష్టమయ్యింది. ఇంకా ఇక్కడ చూడొచ్చండి, ఫుల్ గ్రీనరీనే ఉంది మొత్తము. అండ్ నీట్నెస్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇంకా ఇక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే చెకింగ్ అలా చేస్తారు కదా, ఎనీ ప్లాస్టిక్ అంతా మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ అంతా చెకింగ్ అంతా చేస్తున్నారు. సో ఇక్కడైతే స్టాప్ చేపించారు. ఇంకా అక్కడ జింక్ని అయితే మా పాపకు చూపిస్తున్నాను. అంతా ఇలా అయితే మాకు కనపడింది. సో బాగుందండి, మొత్తానికి జర్నీ అయితే బాగున్నది. ఇంకా అక్కడికి శ్రీవారి దగ్గరికి వెళ్తే ఇంకా అక్కడ క్రౌడ్ ఎలా ఉంటుందో చూడాలి. శ్రావణ మాసం కాబట్టి యాక్చువల్లీ ఈ వీడియోని అయితే నేను లేట్గానే పోస్ట్ చేస్తున్నాను. షార్ట్ వీడియోస్లో అయితే ఆల్రెడీ పెట్టానండి. లాంగ్ వీడియో అయితే ఇప్పుడు నేను అప్డేట్ చేస్తున్నాను. ఇంకా ఇంకా పిల్లలు అయితే ఫ్రంట్లోనే కూర్చున్నారు. సో వ్యూ అంతా చూడడానికి మా పిల్లలు అయితే వ్యూ చాలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. లైక్ అక్కడంతా ఫ్రీ రూమ్స్ అన్నీ దొరుకుతాయి కదా అని చెప్తున్నారు. సో అక్కడికైతే వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్గా దర్శనానికే వెళ్దాము. ఇంకా కింద రూమ్స్ ఎన్ని తీసుకుంటే లేట్ అవుతుంది అని చెప్పారు. సో కాబట్టి ఇంకా డైరెక్ట్గా తిరుపతిలో దిగి ఇంకా తిరుమలకైతే ఇంకా అక్కడ బస్సులు అన్నీ దొరుకుతాయి కదా అండి, అక్కడి నుంచి బయలుదేరినాము. ఇంకా ఇక్కడ అంతా వ్యూ చాలా బాగున్నది. లైట్గా ఫాగ్ కూడా ఉన్నది అండ్ క్లైమేట్ చాలా కోల్డ్గా ఉన్నది. సో ప్లాన్ చేసుకుని వస్తే గిన బాగుంటుందండి. తిరుమలలో యాక్చువల్లీ చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి విజిట్ చేయడానికి. బికాజ్ పిల్లలకి స్కూల్ ఉన్నది కాబట్టి మేము ఓన్లీ తిరుపతికి వెళ్ళి ఇంకా దర్శనం అయ్యాక బెంగళూరు రిటర్న్ అవుతున్నాము. ఇంకా పాప అయితే చాలా ఫోర్సెస్ అయితే ఇస్తుంది మా ఆయన వీడియో అంతా తీస్తుంటే. ఇంకా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఫోజెస్ ఎలా ఇవ్వాలి అనేది ఆల్మోస్ట్ వాళ్ళే నేర్చుకుంటున్నారు. ఇంకా మా మోక్షిల్ అయితే డోర్ దగ్గర నిల్చుకొని వాళ్ళ నాన్న ఫోజెస్ ఇస్తున్నాడు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే. ఇంకా అక్కడ దర్శనానికి వెళ్ళాక వీళ్ళని చూడాలి, అసలు టాలరేట్ చేస్తారా ఆ క్రౌడ్ని లేదా అనేది. క్రౌడ్ అయితే శ్రావణ మాసం కాబట్టి చాలామంది ఉంటారు. ఇంకా మా బాబు ఎంత పిలిచినా కూర్చోవడానికి అయితే రాలేదు. సో ఇంకా నేను కూడా అవన్నీ హోల్డ్ చేయాలి అని వెళ్ళాను. మా బాబు క్లైమేట్ అంతా ప్రతి ఒక్కటి చూపిస్తున్నాడు నాకైతే. ఆల్మోస్ట్ ఇప్పుడైతే టెంపుల్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాము. ఇది లాస్ట్ స్టాప్ అంటండి. ఇంకా శ్రీవారి దగ్గరికి అయితే ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి.
ఇంకా ఎంట్రన్స్‌లోనే ఇంకా పిల్లలు ఉంటే తెలుసు గదండీ! నాకు ఆ బొమ్మ కావాలా, ఈ బొమ్మ కావాలా అని. మా పాప అయితే బొమ్మల పైనే కాన్సంట్రేట్ అయితే చేస్తూ ఉన్నది. అండ్ షీ వాస్ క్రయింగ్. ఇంకా లోపలికైతే వెళ్తే ఇవన్నీ అలో చేయరు గదా! సో, వచ్చాక బయటకొచ్చాక తీసిస్తామన్నా గానీ అసలు వింటలేదు. ముందరైతే ఇలా వెంకటేశ్వర స్వామి దగ్గర అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో, మేము కూడా తీసుకుందాము అని రోడ్ అయితే క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాము. ప్రతి ఒక్కరికి ఒక ఆశ అనేది ఉంటుంది కదండీ! మనం లైఫ్‌లో ఎన్నో కష్టాలు ఫేస్ చేస్తూ ఉంటాము. లైక్ మనకి బిలవడ్ గాడ్ దగ్గరికి వెళ్తే కొద్దిగా అయినా మనం రిలీఫ్ అవుతామని అనుకుంటాం కదా! సో, నేనైతే వెయిటింగ్ దేవుని దర్శనం చేసుకోవాలి. కంటారా నేను వెంకటేశ్వర స్వామిని అయితే చూడాలి అని ఆశిస్తున్నాను. ఇంకా ఇక్కడైతే స్నాక్స్ అన్నీ ఉన్నాయి. మా ఆయన అయితే కొంచెం వడ అలాంటివన్నీ తీసుకుందాము అని చెప్పి అక్కడైతే కొంచెం స్నాక్స్ అయితే తిన్నాము. ఇంకా అక్కడి నుంచి దర్శనం ఫ్రెష్ అప్ అయ్యడానికి ఫ్రీ రూమ్స్ అలా ఉంటాయి కదా! అక్కడికైతే వెళ్తున్నాము. ఫస్ట్ టైం అండి మాకైతే ఇది ఫ్రీ రూమ్స్ అన్నీ నేనైతే తీసుకుంటున్నది. ఇంకా ప్రీ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ టైం అయితే రావాలి. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా అనుకున్నాము. ఇంకా వచ్చేసాము. ఇంకా అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా పిల్లలనంతా డ్రెస్ చేంజ్ చేసుకొని రావాలి అని వెళ్తున్నాము. ఇంకా ఇక్కడేనంట కదండీ తలకి గుండంతా తీస్తారు కదా! ఈ ప్లేస్‌లోనే అని చెప్పారు. సో, నేనైతే 3 సార్లు హెయిర్ ఇలా కట్ చేపిచ్చాను. ఇంకా మా బాబుకి కూడా చేపిస్తాను, గుండు చేపిస్తాను అని అంటుంటే వానికి ఇంకా గుండు చేపిద్దామని అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా అమ్మాయి గుండు చేపించుకో అంటే తనైతే ఇష్టపడదు. సో, తనకు కూడా 3 టైమ్స్ ఇలా హెయిర్స్ కట్ చేపిచ్చాము. ఇంకా మా బాబు టెంపుల్‌కి వెళ్ళినా అంతే అక్కడ హెయిర్ అయితే గుండు చేపిస్తాము. సో, వెంకటేశ్వర స్వామి దగ్గర వానికి ఫస్ట్ టైం కదా! సరే గుండు చేపిద్దామని చేపిచ్చాము. ఇంకా ఆల్మోస్ట్ మేము రెడీ అయ్యేకే 6:00, 6:30 అలా అయ్యింది. ఇంకా మా ఆయన అయితే ఈ డ్రెస్ వేర్ చేశారు. నామాలైతే వేయించుకున్నాము దేవునివి. ఇంకా దర్శనం అయ్యిందండి. మేమైతే 12:30 అలా అయ్యింది. ఈవినింగ్ 7 అలా లోపలికి వెళ్ళాము. 7 నుంచి 12:30 అనుకుంటాను దర్శనం అయితే అయ్యింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అలా అయ్యింది. సో, ఇంకా చుట్టుపక్కల అంతా టెంపుల్ దగ్గర అలా తిరుగుతూ ఉన్నాము. ఆఫ్టర్ 12 అలా బస్సెస్ ఏది ఉండవు కదా తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళడానికి. సో, ఇంకా దేవుని దగ్గర అంతా చుట్టుపక్కల అంతా మేము చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా భక్తాదులు చాలామంది ఉన్నారు. అసలు ఈ వెంకటేశ్వర స్వామికి ఇంతమంది భక్తాదులు ఉన్నారంటే కాంట్ ఇమాజిన్ అండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ గాడ్. మనం మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటామో ప్రతి ఒక్కటి నెరవేరుస్తాడు అని అనుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఫొటోస్ అన్నీ కొన్ని తీసుకున్నాము. మా పాప అయితే ఫోటోకి పోజే ఇవ్వట్లేదు. సో, ఇంకా మాకైతే దర్శనం ఇలా జరిగిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.